నా బిడ్డ అసలు వింటదా, నాతో మాట్లాడగలుగుతుందా అని ఒక ప్రశ్న నన్ను ఒక 3 ఇయర్స్ నుండి వేధిస్తుండే. నమస్తే అండి, నా పేరు దేవేందర్. మా పాప పేరు ఆరాధ్య. పుట్టినప్పుడు తను కొంత న్యూరలాజికల్ ప్రాబ్లంతో పుట్టడం జరిగింది. ఆ ట్రీట్మెంట్లో అక్కడ డాక్టర్స్ ఏం చేశారంటే తనకు కొంత హియర్ లాస్ ఉందని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి బేసిక్ హియరింగ్ టెస్ట్లన్నీ కూడా చేయడం జరిగింది. తనకు హియరింగ్ లాస్ ఉంది అని చెప్పి 8th మంత్ వచ్చేసరికి తనకు బెరా చేశాం ఫస్ట్ టైం. 8th మంత్కి బెరా చేస్తే బెరాలో 100% ఇయర్ లాస్ ఉంది. ఆ తర్వాత తనకి ఈ హియరింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏంది అని చెప్పేసి ఒక 1 ఇయర్ వరకు మేము ఇంట్లో తనకి రెగ్యులర్గా కొన్ని లౌడ్గా సౌండ్స్ చేయడం, అబ్జర్వ్ చేయడం, అవన్నీ ఎంత చేసినా కూడా మేము ఎంత సౌండ్ చేసినా ఆ సౌండ్కి మాత్రం 80% రెస్పాండ్ కాలేదు. అక్కడ కూడా మళ్ళీ 2024 నవంబర్లో బెరా చేయించాం. మళ్ళీ అక్కడ కూడా మనకి హియర్ లాస్ 2 ఇయర్స్ 100% లాస్ వచ్చింది. 2 సార్లు బెరా చేయించిన అట్లే వచ్చింది. 80% నేను కాంప్రమైజ్ కాను అని నేను ఇక్కడికి వచ్చి మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారు నాకు మంచి అడ్వైజ్ చేశారు. అదేవిధంగా నాకు ఇంప్లాంట్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఏ కంపెనీ ఎట్లుంటుంది, ఏ ఇంప్లాంట్స్ ఏ రకంగా ఉంటుంది, పాపకి ఎట్లుంటుంది అని చెప్పిన తర్వాత నా బిడ్డ అసలు వింటదా, నాతో మాట్లాడగలుగుతుందా అని ఒక ప్రశ్న నన్ను ఒక 3 ఇయర్స్ నుండి వేధిస్తుండే. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నేను కమిట్మెంట్ తీసుకొని నేను సర్జరీకి కమిట్ అయిపోయానో ఆ రోజు నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఫ్యూచర్లో కంపల్సరీ నా బిడ్డ నాతో మాట్లాడగలుగుతుంది, నేను తనతో మాట్లాడగలుగుతాను, నా మాటలు వినగలుగుతుంది. ఇది నేను ఫస్ట్ నేను అనుకున్నాను. ఆ తర్వాత అదే కమిట్మెంట్తో ఎంతమంది నన్ను డిస్కస్ చేసి ఎంత వెనకకు లాగే ప్రయత్నం చేసినప్పటికి కూడా 2 ఇయర్స్కి సర్జరీ చేపేలా నేను ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ నన్ను కొంతమంది ఆ 2 ఇయర్స్ ఎందుకు, పాప పెరుగుతుంటే వస్తుందేమో, ఒకటి చేయించుకోరాదు, ఇదంతా అవసరమా, లేదంటే ఇంకా వేరే దగ్గర ఉన్నాయి కదా, లేకుంటే హియరింగ్ ఎయిడ్స్ వాడు సరిపోతుంది కావచ్చు అని చాలామంది చేసిన లేదు 5 ఇయర్స్లో కంపల్సరీ చేపిస్తేనే తనకు 100% రిజల్ట్ ఉంటుందని చెప్పేసి నాకు ఇక్కడ కౌన్సిలింగ్ చెప్పడం జరిగింది. ఎక్కడ వెనక్కి పోకుండా 2 ఇయర్స్కి కూడా బయోలాక్టికల్గా నేను కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించున్నాను. ఆరాధ్య, ఆరాధ్య యాక్చువల్లీ ఇట్లాంటి అదృష్టం అందరికి వస్తారు, అది అందరూ పుట్టుకతో వింటారు. కానీ నా బిడ్డ ఒక స్పెషల్ డే రోజున సౌండ్ వింటుందని నేను అనుకున్నాను. కానీ ఇక తను అందరిని చూస్తే భయపడుతుంది, అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమిద్దరమే నేరుగా రావడం జరిగింది. లైఫ్లో ఈ డే తనకి మాకు మర్చిపోలేని రోజు. డాక్టర్ రావు సిఎన్టీ హాస్పిటల్ కూడా చాలా అంటే చాలా నాకు ఫైనాన్షియల్గా కావచ్చు, పాప విషయంలో కావచ్చు, సర్జరీ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ప్రతిదీ ఏ రోజు కాల్ చేస్తే ఆ రోజు ఆ కాల్లో డౌట్ క్లారిఫై చేయడం, ఏ రోజు వస్తే ఆ రోజు ప్రతిదీ చాలా దగ్గరగా ఉండి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సర్జరీకి వచ్చే ముందు కూడా చాలా భయంతో వచ్చాను. అసలు ఏమవుతుందో, ఎట్లవుతుందో, చాలామంది చాలా భయాలు చెప్పారు, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు నేను సర్జరీలో నా పాత్ర చాలా తక్కువ. అంతా వీళ్ళే హాస్పిటల్ వాళ్ళే చూసుకున్నారు, అంతా వాళ్ళే దగ్గరుండి కేర్ఫుల్గా చూసుకొని ఆ డిశ్చార్జ్ వరకు కూడా వాళ్ళే చాలా కేరింగ్ చేశారు. అందుకు నేను డాక్టర్ రావుస్ ఈఎన్టీకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకు సర్జరీ చేసిన శ్రీరామ్ మేడంకి ఖచ్చితంగా నా బిడ్డ రేపు ఫ్యూచర్లో నాతో మాట్లాడుతుందంటే దట్ గ్రేస్ ఆఫ్ డాక్టర్ రావుస్ ఈఎన్టీ.